నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రజెంటేషన్ అనేది మనకు హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇయర్ ఫోన్ పెట్టుకోండి. చాలా క్లారిటీగా వినండి. ఎందుకంటే ప్రతి విషయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా యొక్క జీవితంలో ఒక మరపురాని, ఒక మర్చిపోలేనటి సంఘటన ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రజెంటేషన్ ఇన్నంత వరకు మీరు ఎలాంటి కాల్స్ లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే మీటింగ్స్ నుంచి కట్ అయిపోతారు ఫ్రెండ్స్. ఈ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్ అనేది మనం ఏ విధంగా చేయొచ్చు, కంపెనీ ఏంటి, కంపెనీ డీటెయిల్స్ ఏంటి అని మనం చూసినట్టయితే కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినట్టయితే 11th డిసెంబర్ 2013లో పూణే జిల్లాలో మహారాష్ట్రలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడు డెవలప్ చేయడం జరిగింది నెక్స్ట్ మనీ అని చూసినట్టయితే 1st జనవరి 2017లో, అంటే ఒక 4 ఇయర్స్ బేబీ మాత్రమే. ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 277 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ పాటిస్తున్నటువంటి కంపెనీ. దాంతో పాటు 30 లక్షలకు పైగా 3 సంవత్సరాలలో 30 లక్షలకు పైగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ లో భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి. టోటల్‌గా 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి. సర్వీస్ సెక్టార్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. దాంతో పాటు మనం చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీలో కనుక చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క విజన్ ఏంటి? నెక్స్ట్ మనీ యొక్క విజన్ ఏంటి? నెక్స్ట్ మనీ యొక్క మిషన్ ఏంటి? ఎందుకంటే ఎవ్వరు ఏ పని చేసినా ఒక విజన్ ఉండాలి, ఒక మిషన్ ఉండాలి. అప్పుడే ఆ యొక్క వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా ముందుకెళ్ళడం జరుగుతుంది. చాలా క్లారిటీగా ఉండడం జరుగుతుంది. పర్ఫెక్ట్‌గా చేయడం జరుగుతుంది. కంపెనీ యొక్క విజన్ ఏంటి అని చూసినట్టయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇక ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన అమౌంట్ వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనం పంపించుకోవడం. ఇది ఇప్పుడు మనం చేయలేము. కానీ దీనివల్ల మనకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏమైనా ప్రాబ్లమ్ ఉందంటే ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే మనం డబ్బులు సంపాదించేది ఏవైతే ఉందో అవి మనం వెంటనే మన బ్యాంక్ కూడా తీసుకోవచ్చు. దానివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అదే విధంగా ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అన్నదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకోవాలనే అవకాశం కల్పియాలి అన్నదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే బి విధానం ద్వారా, ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. అదే విధంగా ఈ కామర్స్ బిజినెస్ అనేది మనం నెక్స్ట్ మనీలో ఉంది. నెక్స్ట్ కామర్స్ కూడా ఉంది. దాంతో పాటు మనకు కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం చెప్తుంది ఫ్రెండ్స్, డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. యెస్, మనం కూడా డిజిటల్‌లో వర్క్ చేసుకుంటున్నాం. అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తోంది హెల్తీ ఇండియా. ప్రతి వ్యక్తికి సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు వెల్తీ ఇండియా, ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి. ప్రతి వ్యక్తి జాబ్ చేయడం కాదు, 10 మందికి జాబ్ ఇచ్చే పొజిషన్‌లో ఉండాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం ఫ్రెండ్స్. దాంతో పాటు మనం చూసినట్టయితే కంపెనీ యొక్క అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ కనుక చూసినట్టయితే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2017లో. దాంతో పాటు ఇక్కడ మనకు రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019లో. అదే విధంగా బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ 2017లో. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు డిజిటల్ ఉమెన్స్ అవార్డ్, ఈ కామర్స్ అవార్డ్ గ్రహీత. దాంతో పాటు గ్లోబల్ లిఫా అవార్డ్
తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షబ్నం ప్రవీణ్ మేడం గారు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ లీగల్ గానే ఉందా లేదా? ఎందుకంటే మనము ఏ పని చేసినా మనకు పబ్లిక్ ఎలాంటి నష్టం ఉండద్దు. దాంతో పాటు గవర్నమెంట్‌కి నష్టం ఉండదు. అదే విధంగా మనకు ఎలాంటి నష్టం ఉండదు. ఈ విధంగా చేస్తున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో, కంపెనీ లీగల్‌గా ఉందా లేదా? అనేది మనం తెలుసుకోవాలి. అదే విధంగా మనకు కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ ఏంటి? జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అదే విధంగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సర్టిఫికేట్, దాంతో పాటు మనకు ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, పాన్ కార్డ్, అదే విధంగా మనకు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు మనం చూసినట్టయితే ఐఎస్ఓ సర్టిఫికేట్, దాంతో పాటు ఎంఎస్ఎంఈ అవార్డ్. ఈ విధంగా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు వాట్ ఈస్ నెక్స్ట్ మనీ? అసలు నెక్స్ట్ మనీ అంటే ఏంటి అనేది తెలుసుకున్నట్టయితే మనకు టోటల్‌గా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని చూసినట్టయితే, నెక్స్ట్ మనీ యొక్క అప్లికేషన్ యొక్క ఫీచర్స్ ఏంటి అని చూసినట్టయితే, ప్రతి దాంట్లో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. అదే విధంగా మనము డౌన్‌లోడ్ చేసుకున్నా వస్తున్నాయి. మనం వేరే వాళ్ళకి రెఫర్ చేసినా వస్తున్నాయి. మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నా వస్తున్నాయి రివార్డ్ పాయింట్స్. దాంతో పాటు మన బిల్లింగ్ సెక్షన్‌లో మనకు షాపింగ్ మనకు ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా కూడా మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు ఇక్కడ మనకు ఈ వాలెట్స్ ఫెసిలిటీ ఉంది. ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్ అండి. అదే విధంగా అన్ని రకాల రీచార్జ్ అనేది చేసుకోవచ్చు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా అన్ని రకాల బిల్ పేమెంట్స్ చేయొచ్చు. దాంతో పాటు బస్ బుకింగ్ చేసుకోవచ్చు, ఫ్లైట్ బుకింగ్ చేసుకోవచ్చు, హోటల్ బుకింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకు మర్చెంట్ ఫెసిలిటీ ఉంది. మనము షాప్ వాళ్ళకే కావచ్చు, దాంతో పాటు సర్వీస్ వాళ్ళకే కావచ్చు, ఒక ప్లంబర్ కావచ్చు, ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, వాళ్ళకు కూడా మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ మర్చెంట్ అనేది ఇవ్వచ్చు. దాంతో పాటు నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది కంపెనీ పోర్టల్ ఇది. ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ లో మనకు ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫర్స్ అండ్ టైప్స్ లో మల్టిపుల్ అప్లికేషన్స్. ఎందుకంటే మనం నెక్స్ట్ మనీ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్నామంటే మనం ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అన్ని మనకు నెక్స్ట్ మనీలో ఉంటాయి. దాంతో పాటు ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా ఉంది. మనం ఆటో వాళ్ళ నుంచి మనకు ట్రక్ వాళ్ళ వరకు మనం ఇన్సూరెన్స్ సెక్టర్ ఇవ్వచ్చు. దాంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అదే విధంగా నెక్స్ట్ మనీ ఫ్యూచర్‌తో పాటు నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని మనం తెలుసుకున్నట్టయితే, బిగ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉంది. డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. దాంతో పాటు మనము అప్లికేషన్స్ ఏదైతే ఉందో నంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే 457 కంపెనీలు ఉంటే 456 కంపెనీలు ప్రొడక్ట్‌లో ఉన్నాయి. నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టర్‌లో మొట్టమొదట వచ్చినటువంటి కంపెనీ. అదే విధంగా మన యొక్క అలవాట్లను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనము బ్రాండ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో, మనం ఏవైతే బ్రాండ్స్ వాడుతున్నామో అవే బ్రాండ్స్ కానీ నెక్స్ట్ మనీ ద్వారా వాడినట్టయితే గ్యారంటీగా బెనిఫిట్ జరుగుతుంది. దాంతో పాటు మనకి ఇక్కడ ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్, అదే విధంగా మనకు ఇన్‌స్టంట్ ఎర్నింగ్, ఇన్‌స్టంట్ విత్‌డ్రాస్. మనము చేసినటువంటి వర్క్ మనకి ఇన్‌స్టంట్‌గా రావడం జరుగుతుంది డబ్బులు. దాన్ని మనం ఇన్‌స్టంట్‌గా మన యొక్క బ్యాంక్ కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఓన్లీ నెక్స్ట్ మనీ మాత్రమే కల్పిస్తుంది. ఏ నెట్‌వర్క్‌కినా ఇన్‌స్టంట్ పేమెంట్ అనేది ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. కావాలంటే చెక్ చేసుకోండి. భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు ఇన్‌స్టంట్ ఎర్నింగ్‌తో పాటు ఇన్‌స్టంట్ విత్‌డ్రా ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు. కానీ నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మనం చేసేటువంటి వర్క్ మనకు ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్‌కమ్ కావచ్చు, మన పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది. మన లెవెల్ పెరుగుతూ ఉన్న కొద్దిగా మన ఇన్‌కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అదే విధంగా మనకు ఈజీ టీమ్ బిల్డింగ్ ఉంది. మనకి ఇక్కడ డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు ఎంతో మంది సీనియర్స్ అవైలబుల్ ఉన్నారు హెల్ప్ చేయడానికి. ఎందుకంటే మన బిజినెస్ డెవలప్ కావాలంటే వేరే బిజినెస్‌లో గనుక చూస్తున్నట్టయితే మనకు డిసెంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ నెక్స్ట్ మనీలో కనుక చూసినట్టయితే మన సీనియర్స్ మన బిజినెస్ గ్రో కావడానికి ప్లాన్స్ అనేది ఇస్తుంటారు కాబట్టి మనం సపోర్ట్ తీసుకుంటూ మనం సక్సెస్ కావచ్చు.
దాంతో పాటు మనం ఏ విధంగా మనము సైన్ అప్ చేయాలి? ఏ విధంగా మనము దీంట్లో లాగిన్ కావాలి అని చూసినట్టయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనము ఒక నెక్స్ట్ మనీ యాప్ వాలెట్‌ను వే ఆఫ్ సెండింగ్ అని ఎంటర్ చేసినట్టయితే అది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి అది వాళ్ళేనా కాదా? వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నంబర్, వాళ్ళ యూజర్ నేమ్ వాళ్ళే అనుకున్నట్టయితే అక్కడ కన్ఫర్మ్ చేయండి. కంగ్రాచ్యులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 3లో మీ యొక్క ఈమెయిల్ ఐడీ. స్టెప్ 4లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. ఆ తర్వాత ఆరో స్టెప్‌లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత మనము అది అక్కడ ఆల్ఫాబెట్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు. మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులో టచ్ చేసి సైన్ అప్ పైన టచ్ చేయండి. సైన్ అప్ అయినందుకు మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు మీరు ఫ్రీ సైన్ అప్ అయినందుకు ఇక్కడ మనము రెడ్ ఐటీస్ ఏవైతే ఉన్నాయో, రెడ్ ఐటీస్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తి అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, మంత్రాలో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు మనకు మెంబర్‌కి ఎన్ని రకాల బెనిఫిట్ వస్తే ఒకవేళ కనుక మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే మనకు ఇంకా ఏం బెనిఫిట్ వస్తుందో చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే మనకు రూ. 1770 మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే మనకు ఎన్ని రకాల బెనిఫిట్ వస్తుంది. దాంట్లో వచ్చేసి 270 అనేది జీఎస్టీ, 59 అనేది కంపెనీకి వెళ్తుంది. 1770 రూపీస్ మనం పే చేయడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అని చూసినట్టయితే మనం ఏ విధంగా ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు అని చూసినట్టయితే మన రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దానిపైన టచ్ చేసిన తర్వాత అక్కడ మనము అమౌంట్ యాడ్ మనీ అని ఉంటుంది. దానిపైన టచ్ చేసి రూ. 1770 ఎంటర్ చేసేసి ఐసీఐసీఐ గేట్‌వే వస్తుంది. దానిపైన టచ్ చేసేసి మన యొక్క కార్డ్ యొక్క నంబర్ 16 డిజిట్ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనకక్కడ ఎక్స్‌పైరీ డేట్‌తో పాటు సీవీవీ నంబర్ ఉంటుంది. ఆ సీవీ నంబర్ కూడా ఎంటర్ చేయండి. సీవీ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు పేలో పైన టచ్ చేస్తే మన బ్యాంక్ నుంచి మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన బ్యాంక్ నుంచి డిడక్షన్ అయిపోయి మన వాలెట్‌లోకి వచ్చినాయని అనుకుంటే అప్పుడు మనము అప్‌గ్రేడ్ పైన టచ్ చేయాలి. అప్‌గ్రేడ్ అయిన తర్వాత మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే 1550 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు మనకు సర్వీసెస్ పైన గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైమ్. దాంతో పాటు మనకు బిల్లింగ్ సెక్షన్‌లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. 1550 రివార్డ్ పాయింట్స్ అంటే 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్. దాంతో పాటు మనము వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఎక్కడ యూజ్ చేయొచ్చు అని చూసినట్టయితే రీచార్జ్ సెక్షన్‌లో 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. డీటీహెచ్ కావచ్చు, డాటా కార్డ్ కావచ్చు, మనకు వోచర్స్ కావచ్చు. బుకింగ్ సెక్షన్‌లో మనకు 2-4% రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. 2% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా మనకు ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, ఇన్స్యూరెన్స్ సెక్టార్ కావచ్చు 0.5% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ అనేది మన యొక్క కంపెనీ పోర్టల్ అండి. దీంట్లో వచ్చేసి 10-70% మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 10-20% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు 100% ఎంఆర్‌పీ పైన మనకు డిస్కౌంట్ పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది. అదే విధంగా బిల్ పేమెంట్స్ ఏదైతే ఉందో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనకు 25% మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ రాదు. ఎలాంటి క్యాష్ బ్యాక్ కూడా రాదు. ఒక బిల్ పేమెంట్స్ పోస్ట్ పెయిడ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, గ్యాస్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. అన్ని రకాల బిల్ పేమెంట్స్ అనేది మనం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనం పే చేయొచ్చు. మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేది వస్తున్నాయి. దాంతో పాటు మనం డైరెక్ట్‌గా రెఫర్ చేసినట్టయితే ఎంత మందికి రెఫర్ చేస్తే అంత మంది పైన మనకు 20% వస్తుంది. అది మనము డైరెక్ట్‌గా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. 1500 పైన 20% అంటే రూ. 300 మనము డైరెక్ట్‌గా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాం. సెకండ్ లెవెల్‌లో మనం తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు రిఫర్ చేసినట్టయితే సెకండ్ లెవెల్ 2% వస్తుంది. రూ. 30 మనకు 25 పైన మనకు 750 వచ్చింది. మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాం. ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్‌లో థర్డ్ లెవెల్‌లో 3%, ఫోర్త్ లెవెల్‌లో 4%, ఫిఫ్త్ లెవెల్‌లో 5% ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ టోటల్‌గా రూ. 1500 74% ఇన్‌స్టంట్‌గా పేమెంట్ చేసేస్తుంది.
ఆ తర్వాత ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. ఇంకొక 10% అనేది మనకు గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఇంకొక 10%లో 3.75% మనకు టీడీఎస్ డిడక్షన్ అవుతుంది. ఆ తర్వాత 5% అడ్మిన్ చార్జెస్. టీచ్ వన్ అనే విధానం ద్వారా గనక మనం దీంట్లో పని చేసినట్టయితే 178,00,00,000 సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాం అనేది మన పైన డిపెండ్ అయి ఉంది. దాంతో పాటు దీంట్లో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాము చూడండి. 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000. మనం 10% సక్సెస్ అయిన 17,80,00,000. కానీ మనం 1% సక్సెస్ అయిన ₹2,00,00,000 సంపాదించుకోవచ్చు. 0.1% సక్సెస్ అయిన ₹17,80,000 తీసుకునే అవకాశం కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. దాంతో పాటు మనము ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు? 10 లెవెల్ తర్వాత మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే ఇక్కడ టీమ్ రాయల్టీ ఉంటుంది. ఈ యొక్క టీమ్ రాయల్టీతో పాటు ఇక్కడ లీడర్‌షిప్ రాయల్టీ 5, 25 గనక మనము చేసినట్టయితే ఒక్కొక్క మనం డైరెక్ట్‌గా తీసుకొచ్చిన వాళ్ళు 5 మందిని చేయడానికి హెల్ప్ చేసినట్టయితే వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% వస్తుంది. ఎవ్రీ డే వస్తుంది అని మనము బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దాంతో పాటు సిల్వర్ స్టార్ రాయల్టీ ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ సిల్వర్ స్టార్ రాయల్టీ ఉంది ₹15. అది మనము ఆఫ్టర్ 10 అంటే మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ అయినా మనము సిల్వర్ స్టార్ అవుతాం 10 లెవెల్ వరకు. దాంతో పాటు గోల్డ్ స్టార్ రాయల్టీ 2% ఇస్తారు. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు 2% డిఫరెన్షియల్‌గా మనం తీసుకొచ్చిన వాళ్ళు 5 మందిని మనం సిల్వర్ స్టార్ గనుక చేసినట్టయితే మనం గోల్డ్ స్టార్ కావడం జరుగుతుంది ₹30. డిఫరెన్షియల్ ఇస్తారు ఫ్రెండ్స్. దాంతో పాటు డైమండ్ స్టార్ రాయల్టీ. ఈ యొక్క డైమండ్ స్టార్ రాయల్టీ అనేది 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ₹45 ఇస్తారు డిఫరెన్షియల్. మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనం గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది. మనకు ఈ మంత్ నుంచి ఎవరైతే సిల్వర్ స్టార్ ఉన్నారో, ఎవరైతే గోల్డ్ స్టార్ ఉన్నారో, ఎవరైతే డైమండ్ స్టార్ ఉన్నారో వీళ్ళకి కూడా కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పటి వరకు లేదు ఫ్రెండ్స్. కానీ ఈ మంత్ నుంచే ఉంది. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే క్రౌన్ డైమండ్ రాయల్టీ మన యొక్క కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇంతకుముందు ఓన్లీ క్రౌన్ డైమండ్ వాళ్ళకే ఉండే. కానీ ఇప్పటి నుంచి మనకు సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, డైమండ్ స్టార్ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. గెట్ 1% ఆఫ్ కంపెనీ జాయినింగ్ టర్నోవర్ విల్ బి డివైడెడ్ ఇన్ ఆల్ క్రౌన్ డైమండ్స్. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనం డైమండ్ స్టార్ చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది. దాంతో పాటు ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే పర్ డే ₹25,000 పాసివ్ ఇన్‌కమ్ మనకి ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే మన యొక్క టీమ్ గనక ఒక 1,00,000 టీమ్ అయినట్టయితే ఒక్కొక్క పర్సన్ పైన మనకు 0.25 పైసా 25 పైసలు వచ్చినా మనము పర్ డే ₹25,000 సంపాదించుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఒక రీచార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ₹1,000 రీచార్జ్ చేసినట్టయితే దాంట్లో 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటే ₹990 అతను రీచార్జ్ చేశాడు. మళ్ళీ అతనికి 2% క్యాష్ బ్యాక్ వస్తుందంటే ఫైనల్ రీచార్జ్ ₹970. ఈ దీంట్లో మనకి ఏ విధంగా వస్తుంది డబ్బులు అని చూసినట్టయితే ₹20 క్యాష్ బ్యాక్ వచ్చిందంటే దాంట్లో 25% ఈ యొక్క డివైడ్ చేస్తే మనకు ₹5. ఆ యొక్క ₹5లో 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ పర్ లెవెల్ 50 పైసా. కానీ మనం అంతకంటే తక్కువ ఓన్లీ ₹10 మనం చూస్తున్నాం. ₹10 ను 25% క్యాష్ బ్యాక్ ను డివైడ్ చేసినట్టయితే 2.5 పైసా. చూడండి 0.25 పైసా పర్ పర్సన్. ఒక్కరు ₹10 క్యాష్ బ్యాక్ వచ్చిన పర్ డే ₹25,000 క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం మీకు కల్పిస్తున్నటువంటి నెక్స్ట్ మనీ మనము ఎంత పర్సెంటేజ్ పాసివ్ ఇన్‌కమ్ ఎంత సంపాదించుకోవచ్చు అనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాము. దాంతో పాటు మనకు మర్చెంట్ ఇన్‌కమ్ ఉంది. మన యొక్క నియర్ అండ్ డియర్‌లో కిరాణా షాప్ వాళ్ళు కావచ్చు, సర్వీసెస్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్. ఈ యొక్క మర్చెంట్ యాప్‌లో మనము ఏ విధంగా మనము క్రైటీరియా ఉంది, కండిషన్స్ ఏముంది అని చూసినట్టయితే టోటల్ ఫ్రీ అండి. ఎక్కడ మనకు కండిషన్ లేదు. కానీ మినిమమ్ 10% డిస్కౌంట్ ఇవ్వాలి. ఎవరైతే మర్చెంట్ ఉన్నవారు ఉన్నారో వాళ్ళకు
10% డిస్కౌంట్ ఇవ్వాలి. దాంతో పాటు అక్కడ బెనిఫిట్ ఏం జరుగుతుంది అని చూసినట్టయితే న్యూ మెంబర్స్ అనేది బిజినెస్ కస్టమర్స్ వస్తారు వాళ్ళకి. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక పర్సన్ ₹1000 అతను పర్చేజ్ చేశాడు. అంటే అతను పే చేయాలి ₹1000. కానీ మనకు రివార్డ్ పాయింట్స్ 7.5% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటూ అంటే అతను కిరాణా షాప్ పే చేసింది ఎంత అంటే ₹925. కానీ షాప్ వాళ్ళకి ఎంత పే అయిందంటే 900. ₹25 ఎక్కడ వెళ్ళింది? మనకి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేసిందో కంపెనీ అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి 10% డిస్కౌంట్ పైన ₹100 పైన ఇచ్చారు. ₹90 అనేది కంపెనీ మర్చెంట్‌కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మనీ యూజర్‌కు 7.5% ఎళ్ళింది. ఆ తర్వాత నెక్స్ట్ మనీ యూజర్ అప్లైన్‌కు 0.5%, దాంతో పాటు కంపెనీకి 0.5%, మర్చెంట్ రిఫరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1%, దాంతో పాటు మర్చెంట్ రిఫరల్ అప్లైన్‌కు 0.5%. ఈ విధంగా మనకు ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. ఎన్నో రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఎన్నో రకాల షాప్స్ ఉన్నాయి. మనం ప్రతి షాప్‌కు ఇవ్వచ్చు మన యొక్క మర్చెంట్. దాంతో పాటు ఈ యొక్క మర్చెంట్ అనేది వన్ క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్ గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఏ విధంగానో నెక్స్ట్ మనీ అప్లికేషన్ కూడా అదే విధంగా. దాంతో పాటు మనం ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు మనీ, ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు వాలెట్‌కి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు నెక్స్ట్ కామర్స్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కామర్స్‌లో గనుక మనము ప్రొడక్ట్ బుక్ చేసుకున్నట్టయితే దీంట్లో రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ వస్తుంది. డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. అదే విధంగా మనం లైవ్ ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. మన యొక్క ఇంటికి ఎప్పటి వరకు డెలివరీ అవుతుందనేది టోటల్‌గా పర్ టైమ్ టు టైమ్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాంతో పాటు నెక్స్ట్ కామర్స్‌లో ఏ బ్రాండ్స్ ఉన్నాయి, అవైలబుల్ ఇప్పుడు ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయని చూసినట్టయితే మఫర్లాల్ ఉంది, ఇస్కాన్ ఉంది, బజాజ్ ఉంది, నిరోలోఫ్ ఉంది. దాంతో పాటు అప్‌కమింగ్ ఏవైతే ఉన్నాయో హావెల్స్ కావచ్చు, జేబీఎల్ కావచ్చు, ప్రో కావచ్చు. ఇవన్నీ మనకు అప్‌కమింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము లైవ్ ట్రాకింగ్ ఏ విధంగా చేయొచ్చు, మనం ప్రొడక్ట్ బుక్ చేసుకున్న తర్వాత లైవ్ ట్రాకింగ్ ఏ విధంగా జరుగుతుంది అని చూడొచ్చు. దాంతో పాటు నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఉంది. మనం షాపింగ్ చేసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ద్వారా మనకి ఏ బెనిఫిట్ జరుగుతుందో చూసినట్టయితే మనకు 3 రకాల బెనిఫిట్ జరుగుతుంది. ₹100 క్యాష్ బ్యాక్ వచ్చిందంటే దాంట్లో 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఒక బెనిఫిట్. దాంతో పాటు బోనస్‌గా ఎక్స్‌ట్రా 2% ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైమ్ రిడీమబుల్ అమౌంట్ లోడ్ చేసుకుంటారో వాళ్ళకు ఎక్స్‌ట్రా 2% ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా 10% అలా మనకు 10 లెవెల్ 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఎక్కడ స్వైప్ చేసినా 0.4% క్యాష్ బ్యాక్ ఇస్తారు. అదే విధంగా దాంట్లో 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. మనము నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఏ విధంగా పర్చేజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే దీని యొక్క కాస్ట్ వచ్చేసి ₹900. మనము దీనికి ₹300 మనము రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. డెలివరీ చార్జ్‌గా మనకు ₹100 ఉంటుంది. మనం ₹1000 అబోవ్ కనుక మనం షాపింగ్ చేసినట్టయితే మనకు డెలివరీ చార్జ్ కూడా పడదు. దాంతో పాటు మనము అక్కడ మనము ఈ యొక్క బుకింగ్ చేసుకున్న తర్వాత మనకు ₹100 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనకు యావరేజ్‌గా మనకు ₹500 పడుతుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్. దాంతో పాటు మనము ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. మనము ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనం అమౌంట్ లోడ్ చేసుకోవచ్చు. సీవీ నంబర్ చెక్ చేసుకోవచ్చు. మనం లోడ్ బ్యాలెన్స్ పైన టచ్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అడుగుతుంది. అమౌంట్ ఎంటర్ చేసేసి ఓకే చేస్తే మన రిడీమబుల్ అమౌంట్ దీంట్లోకి వచ్చేస్తుంది. మనము దాంతో పాటు నెక్స్ట్ జెన్ కార్డ్ అప్లికేషన్ ఉంటుంది. ఇది కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది కూడా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా మనము ఈ యొక్క డీటెయిల్స్ అనేది మనము లోడ్ చేసుకోవచ్చు. మనకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఈ యొక్క నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ అప్లికేషన్. దాంతో పాటు నెక్స్ట్ షాపీ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ షాపీ అనేది మనకు ఇప్పుడు ఇది ఎక్స్‌ట్రా యాడెడ్ ప్యాక్ అండి. ఇది కండిషన్ కంపల్సరీ కాదు. ఇది యాడెడ్ కానీ మనం ఇది చేయడం ద్వారా మనకు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తుంది. అది ఏ విధంగా వస్తుందో చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు ఏ బ్రాండ్స్ ఉన్నాయి, ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయని చూసినట్టయితే గోయంగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టైల్ ఉంది. జెలక్స్ జర్మనీ ఉంది. వాల్మార్ట్ ఉంది. నెక్స్ట్ సీ ఉంది ఫ్రెండ్స్. అయితే మనం ఒక్కొక్క బ్రాండ్ గురించి తెలుసుకుందాం. గోయంగ్ ప్రొడక్ట్స్ వచ్చేసి క్వాలిటీ సప్లిమెంట్స్ హానెస్ట్ ప్రైస్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఫుడ్ సప్లిమెంట్స్ హెల్త్‌కి సంబంధించింది. దాంతో పాటు జెలక్స్ జర్మనీ వాల్మార్ట్ ఉంది. అదే విధంగా మనకు నెక్స్ట్ స్టైల్ షర్ట్స్ కావచ్చు, టైర్స్ కావచ్చు ఇవన్నీ మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతో పాటు మనం ఏ విధంగా సేవింగ్ అవుతుంది. ఎంఆర్‌పీ పైన మనం రెగ్యులర్‌గా ఏవైతే మనం డిస్కౌంట్ పర్చేస్ పైన మనం ప్రొడక్ట్స్ వాడుతున్నామో మనకు ఎంఆర్‌పీ పైన మనకు డిస్కౌంట్ 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10% డిస్కౌంట్ రివార్డ్ పాయింట్స్ అండ్ డిస్కౌంట్ పాయింట్స్ మనం యూజ్ చేసుకొని వాడుకోవచ్చు.
మనం ఏ ప్రోడక్ట్ మనం బుక్ చేసుకున్నా త్రూఅవుట్ నెక్స్ట్ మనీ ద్వారా మనం బుక్ చేసుకుంటే మన యొక్క ఐడీ అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఐడీ ఎక్కడ యాక్టివేషన్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే మన రిఫరల్ ఇన్‌కమ్, మన ఆటో బైనరీ ఇన్‌కమ్ అనేది ఉంది. మనం డైరెక్ట్‌గా ఎవరికైతే రిఫర్ చేసామో వాళ్ళ పైన గెట్ 5% ఆఫ్ ఈచ్ డైరెక్ట్ బీవీ. మన యొక్క డైరెక్ట్ మనం మనం సైన్ అప్ చేసిన వాళ్ళ పైన 5% ఎక్స్‌ట్రా వస్తుంది. దాంతో పాటు ఆటో గ్రూప్ మ్యాచింగ్ అనేది ఏ గ్రూప్, బి గ్రూప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక సైడ్ ఏమో మన టీమ్ ఉంటుంది. ఒక సైడ్ ఏమో మన యొక్క సీనియర్ టీమ్ ఉంటుంది. ఇది మనకు గ్రూప్ మ్యాచింగ్ ద్వారా మనకు ఇన్‌కమ్ ఇవ్వడం జరుగుతుంది. పవర్ గ్రూప్ వాల్యూమ్ ఈచ్ క్యారీ ఫార్వర్డ్ అంటే మన యొక్క ఎక్స్‌ట్రా లెగ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఈ యొక్క బీవీ మ్యాచింగ్ అనేది ఎక్స్‌ట్రా అయిందంటే అది క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ మంత్ కావడం జరుగుతుంది. గెట్ 8% అంటే ఇక్కడ మనకు 12% చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు. 12% గ్రూప్ మ్యాచింగ్ ఆఫ్ ఏ గ్రూప్ అండ్ బి గ్రూప్. మన యొక్క మ్యాచింగ్ పైన 12% అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాపింగ్ పర్ మంత్, పర్ డే 1,00,000 రూపీస్ గ్రూప్ మ్యాచింగ్. ఒక రోజుకు ₹1,00,000 వరకు సంపాదించుకునే అవకాశం ఈ యొక్క గ్రూప్ మ్యాచింగ్. అంటే నెలకు 30,00,000 సంపాదించుకోవచ్చు ఓన్లీ గ్రూప్ మ్యాచింగ్ ద్వారా. దాంతో పాటు ఇంకొక బెనిఫిట్ ఏముంది అని చూసినట్టయితే పెర్ఫార్మన్స్ బోనస్ ఉంది. ఇక్కడ మనకు నెక్స్ట్ మంత్‌లో మన 10 జనరేషన్ వరకు ఎక్కడైతే ఉందో పెర్ఫార్మన్స్ బోనస్ 5, 25, 125 కనుక ఈ విధంగా మనం స్ట్రక్చర్ మనం ఫినిష్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ నెలకు ₹9,64,84,360 పర్ మంత్ సంపాదించుకునే అవకాశం ఉంది. ఓన్లీ 2%, 3%, 4% మనకు ఎస్టాబ్లిష్ చేసుకోవడం పెట్టుకోవడం ద్వారా మనకు ఈ యొక్క ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది. పెర్ఫార్మన్స్ బోనస్. దాంతో పాటు లీడర్‌షిప్ బోనస్ ఉంది. మనకు 5 జనరేషన్ వరకు ఎక్స్‌ట్రా 4% అనేది ఇవ్వడం జరుగుతుంది. గెట్ 4% ఆఫ్ ద 5 జనరేషన్ మెంబర్ ఆఫ్ గ్రూప్ మ్యాచింగ్ ఇన్‌కమ్. దీనికి కూడా క్రైటీరియా ఏంటంటే మినిమమ్ 200 బీవీ అనేది పర్చేజ్ చేసుకోవాలి సెల్ఫ్ ఐడీ పైన. దాంతో పాటు ఇక్కడ గోల్డ్ రాయల్టీ ఉంది. సెల్ఫ్ టీమ్ పైన మనకు గోల్డ్ స్టార్ అయిన వాళ్ళకు 1% అనేది సెల్ఫ్ టీమ్ పైన ఇవ్వడం జరుగుతుంది ఎక్స్‌ట్రా. దాంతో పాటు మనకు టీమ్ రాయల్ అనేది డైమండ్ వాళ్ళకు 2% ఇవ్వడం జరుగుతుంది డిఫరెన్షియల్‌గా. దాంతో పాటు మనకు క్రౌన్ డైమండ్ వాళ్ళకు 3% ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే 3% అనేది ఒక కంపెనీ రాయల్టీ. గోల్డ్ స్టార్ ఎవరైతే అయ్యారో గెట్ 3% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్లీ డివైడెడ్ ఇన్ ఆల్ గోల్స్. కంపెనీ టర్నోవర్ 3% తీసి ఎంతమంది గోల్స్ ఉన్నారో అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా మినిమమ్ క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే 200 బీవీ. దాంతో పాటు మనకి ఇక్కడ చూసినట్టయితే డైమండ్ స్టార్ వాళ్ళకు 2% ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు క్రౌన్ డైమండ్ వాళ్ళకు 1% ఇవ్వడం జరుగుతుంది. రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకు 0.5% ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా సరే మినిమమ్ 200 బీవీ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ బోనస్ ఉంది ఎక్స్‌ట్రా. ఈ యొక్క ఎక్స్‌ట్రా బోనస్ అనేది ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందని చూసినట్టయితే 1% ఆఫ్ కంపెనీ టర్నోవర్ మెయింటైన్ ఇన్‌కమ్ చూసినట్టయితే 50,000 బీవీ గ్రూప్ మ్యాచింగ్ గనుక అయినట్టయితే మనకు ఎక్స్‌ట్రా ట్రావెల్ ఫండ్ కంపెనీ టర్నోవర్ నుంచి 1% ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 2% కంపెనీ టర్నోవర్ నుంచి మనము 1,00,000 బీవీ మ్యాచింగ్ అయినట్టయితే గ్రూప్ మ్యాచింగ్ అయినట్టయితే మనకు కార్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ హౌస్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2% ఆఫ్ కంపెనీ టర్నోవర్ పైన మనకు 1,50,000 గనక గ్రూప్ మ్యాచింగ్ అయినట్టయితే మనకు హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికి కూడా ఓన్లీ 200 బీవీ అనేది మనకు మ్యాండేటరీ ఉంది. దాంతో పాటు దీని యొక్క పేఅవుట్ అనేది ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే చూసినట్టయితే ఎవ్రీ మంత్ అనేది మంత్లీ బేసిస్‌లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ప్రతి ఒక్కరము మినిమమ్ 200 బీవీ పర్చేజ్ చేసుకున్నట్టయితే మనము ఈ యొక్క నెక్స్ట్ షాపీలో కూడా సక్సెస్ కావచ్చు. దాంతో పాటు మనం పర్చేజ్ చేసుకోవడమే కాకుండా మన జనరేషన్‌లో మన డౌన్‌లైన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనము పర్చేజ్ చేయించినట్టయితే మనకు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకునే నెక్స్ట్ షాపీ నుంచి తీసుకోవచ్చు. దాంతో పాటు నెక్స్ట్ కామర్స్ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ షాపీ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ మనీ నుంచి కూడా తీసుకోవచ్చు. అందుకే 8 రకాల ఇన్‌కమ్ ఉంది. వే ఆఫ్ ఎర్నింగ్ డబ్బులు సంపాదించే అవకాశము ఉంది. మనం ఎంత సంపాదిస్తాం అనేది మన పైనే డిపెండ్ అయి ఉంది. మనం తెలుసుకోవాలి. మనం తెలియజేయాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు తెలుసుకోవచ్చు.
ఈ యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ షాపింగ్ గురించి కావచ్చు, నెక్స్ట్ కామర్స్ గురించి కావచ్చు, మీరు అనలైజ్ చేయొచ్చు. మీ యొక్క డీటెయిల్స్ ఇంకా మీకు ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు తెలుసుకోవచ్చు. వెంటయ్య గారు, సురేంద్ర గారు